నమో నారాయణాయ. మన తిరుమల వైభవం ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం వినబోయేది విష్ణుపురాణం 35వ అధ్యాయం. ఇది లంకా యుద్ధంలో అత్యంత ఉగ్రతతో కూడిన దశ. రాక్షస సేనాధిపతుల పతనం, కుంభకర్ణుని మేల్కొలుపు మరియు రామ కుంభకర్ణ సమరం. ఇది కేవలం యుద్ధం కాదు, ధర్మం మరియు అధర్మం మధ్య జరిగిన ఒక మహాపరీక్ష. ప్రభాతవేళ లంకా ద్వారాల వద్ద యుద్ధఘోషలు మోగాయి. సముద్ర తీరాన్ని తాకే అలల్లా వానరసేన గర్జించింది. రాముడు తన సైన్యాన్ని పరిశీలించి అన్నాడు, ఇది కేవలం యుద్ధం కాదు, ఇది ధర్మ పునరుద్ధరణ. మొదట యుద్ధరంగంలో ప్రవేశించిన వాడు ధూమ్రాక్షుడు. భీకరమైన రూపం, అగ్ని వలయంతో ఆవరించిన రథం. అతడు రామా, నీ అంతం ఈరోజే అని గర్జించాడు. అయితే హనుమంతుడు గిరిశిలను లేపి ఒక్క దెబ్బతో ధూమ్రాక్షుణ్ణి నేలకూల్చాడు. యుద్ధరంగం మళ్లీ జయధ్వనులతో మార్మోగింది. తరువాత వచ్చాడు వజ్రదంష్ట్రుడు. అతని దాడులు వానరసేనను తాత్కాలికంగా వెనక్కు నెట్టాయి. అంగదుడు ముందుకు దూసుకొచ్చి ఒక దివ్య శిలతో అతని రథాన్ని ధ్వంసం చేశాడు. వజ్రదంష్ట్రుడు నేలపై కూలిపోయాడు. సైన్యం హర్షధ్వనాలు చేసింది. రావణుడు ఈ వరుస ఓటములతో కోపావేశానికి లోనయ్యాడు. అతను తన అత్యంత విశ్వాస సేనాధిపతి ప్రహస్తుడిని పంపించాడు. ప్రహస్తుడు అహంకారంతో నిండినవాడు. అతడు రాముణ్ణి ఎదుర్కోవడానికి ముందుకు దూసుకొచ్చాడు. అయితే విభీషణుడు నీలునికి రహస్యంగా మార్గం చూపాడు. ఆ మార్గంలో నీలుడు శిలలను విసిరుతూ ప్రహస్తుని సైన్యాన్ని ఛిద్రం చేశాడు. చివరికి ప్రహస్తుడు కూడా రామబాణంతో నేలమట్టమయ్యాడు. లంకలో నిశ్శబ్దం. రావణుడు కోపంతో గర్జించాడు, నా సైన్యమంతా వృధా. ఇప్పుడు నిద్రలో ఉన్న అతణ్ణి మేల్కొల్పాలి. అతను మంత్రులను పిలిచాడు. కుంభకర్ణుడు మాత్రమే ఈ సైన్యాన్ని రక్షించగలడు. వేలమందు ఢంకాలు మోగించారు. పర్వతమంత దేహం కదిలింది. కుంభకర్ణుడు క్రమంగా మేల్కొన్నాడు. అతడు కనులు తెరచి అన్నాడు, అన్నా రావణా, ఎందుకు నన్ను మేల్కొల్తావు? రావణుడు అన్నాడు, రాముడు లంకను జయించబోతున్నాడు, నీవే నా భరోసా. కుంభకర్ణుడు చిరునవ్వు నవ్వి అన్నాడు, అన్నా, నీవు తప్పు చేశావు. సీతను తిరిగివ్వడం నీకు మేలు చేసేది. కాని ఇప్పుడు నువ్వు ధర్మానికి విరోధం చేశావు. నాకు నీపై ప్రేమ ఉంది, కాని రాజ్యభారం నా బాధ్యత అని చెప్పి తన భుజాలపై భారీ గదను ఎత్తుకున్నాడు. లంకా ద్వారాలు కంపించాయి. కుంభకర్ణుడు యుద్ధరంగంలో ప్రవేశించాడు. వానరులు భయంతో వెనక్కు తొంగిచూశారు. ఆ భీకర శరీరాన్ని చూసి హనుమంతుడు పర్వతాన్ని ఎత్తాడు. అది కుంభకర్ణుని మీద పడినా అతడు కదలలేదు. అతడు వానరులను చేత్తో పట్టి విసిరేశాడు. సముద్ర తీరం వణికిపోయింది. రాముడు యుద్ధరంగంలో ప్రవేశించాడు. అతని కళ్లలో శాంతి, కానీ కరుణతో కూడిన కోపం. కుంభకర్ణా, నీలో ధర్మ వివేకముంది, కానీ నువ్వు అధర్మానికి సహకరించావు. ఇప్పుడు నీకు విముక్తి లభించాలి అని చెప్పి రాముడు తన ధనస్సును బిగించాడు. మొదటి బాణం కుంభకర్ణుని భుజాన్ని తెంచింది. రెండవది అతని పాదాన్ని కత్తిరించింది. చివరిగా రాముడు దివ్య బాణాన్ని సంధించాడు. అది కుంభకర్ణుని శిరస్సును చీల్చి సముద్రంలో పడేసింది. భూమి వణికింది. లంక నిశ్శబ్దమైంది. దేవతలు పుష్పవర్షం కురిపించారు. వానరసేన జయధ్వనును చేసింది. రావణుడు ఆ వార్త విని మూగబోయాడు. అతని కళ్లలో నీళ్లు, గుండెల్లో అగ్ని. నా సోదరుడు నాకోసం చనిపోయాడు, కానీ నేను వెనక్కు తగ్గను అన్నాడు.
విభీషణుడు మౌనంగా కూర్చున్నాడు. తన మనసులో మాత్రం రాముని ధర్మంపై గౌరవం మరింత పెరిగింది. ఈ అధ్యాయం బోధనం కుంభకర్ణుడు నేర్పుతాడు. శక్తి ఉన్నవాడు ముందుగా ధర్మాన్ని ఆలోచించాలి. రాముడు చూపిస్తాడు, శత్రువు కూడా ధర్మవీరుడైతే అతనికి గౌరవం ఇవ్వాలి. ప్రహస్తుడు, ధూమ్రాక్షుడు, వజ్రదంష్టులు పతనాలు గుర్తుచేస్తాయి. అహంకారానికి అంతం తప్పదు. విజయం అనేది బలంతో కాదు, న్యాయంతో స్థిరమవుతుంది. ఇది విష్ణుపురాణం 35వ అధ్యాయం. రాక్షస సేనాధిపతుల పతనం, కుంభకర్ణుని మేల్కొలుపు మరియు రామ కుంభకర్ణ సమరం. తరువాతి భాగంలో మనం ఇంద్రజిత్ శక్తి ప్రయోగం, లక్ష్మణ సంకటావస్థ మరియు ఔషధ పర్వత యాత్ర పీఠిక వినబోతున్నాము. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చెయ్యండి మరియు ఈ వీడియోను లైక్ చేసి షేర్ చెయ్యండి. క్రింది వివరణలో ఉన్న మన తిరుమల వైభవం వాట్సాప్ ఛానల్ లింక్ ద్వారా తప్పక మన వాట్సాప్ ఛానల్లో చేరండి. ఓం నమో నారాయణాయ.